అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. త్రిపుర గారు నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆఖరి రాశి అయిన మీనరాశికి ఏ విధంగా ఉంది తెలియజేస్తారా గురువుగారు? సో త్రిపుర గారు, మనం శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ఉన్నాము. ఈ మీనింగ్ లో ఏంటంటే పరాభవం. ఓకే, పరా అంటే దూరంగా ఉండటం, అభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయపడుతూ ఉండటంలో ఉంటుంది కదా, ఈ సిచ్యువేషన్ అనుకోవాలి. శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే మనకి పిరికితనానికి దూరంగా ఉండాలి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్కి దూరంగా ఉండాలి అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఏంటంటే అసలు మనం ఎందుకు భయపడుతూ ఉంటాం చెప్పండి? మనం భయపడకుండా భయానికి దూరంగా ఉండాలి. ఎందుకు ఫస్ట్ భయపడతామంటే, ఎప్పుడైతే మనం అధర్మబద్ధంగా ఏదైనా పని చేసినప్పుడు, సమాజానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేసినప్పుడు, చేయకూడని పనులు చేసినప్పుడు లోన బాధపడుతూ దూరంగా ఉంటూ ఉంటాం అనమాట. అయితే శ్రీ పరాభావ నామ సంవత్సరంలో అలా ఎవరైనా గనక తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా గనక ఎగనెస్ట్ ధర్మానికి వ్యతిరేకంగా గనక వెళ్ళుంటే వాళ్ళకి ఎక్స్పోజ్ అయిపోతాయి స్కాములు లాంటివి. వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా, రాజకీయ నాయకులు ఉన్నా, మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉన్నా, సి లెవెల్ పొజిషన్లో ఉన్నా, ఇలాంటి వాళ్ళు లేదంటే తెలిసి ఇంటెన్షనల్గా వాళ్ళు పబ్లిక్ ఒక రకంగా ఉండి లోన ఇంకొకటి చేస్తూ, వాళ్ళ స్టాఫ్తో ఒక రకంగా ఉండి లోన ఇంకొక విధంగా ఉంటే ఏదైనా కనుక గిల్టీ పనులు చేస్తే అవన్నీ బయటపడిపోతూ ఉంటాయి. అప్పుడేమవుతుంది? పరాభవం ఎదురవుతుంది అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరికి పరాభవం అవ్వదు. ఎవరైతే అధర్మబద్ధంగా తెలిసి తెలవక ఉంటామో ఆ యొక్క తప్పులకి మనకు బయటకు కనిపించేస్తుంటుంది. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెలుసుకుంటామో సన్మార్గంలో వెళ్తాము. ఎప్పుడైతే మనకు తెలవకుండా రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయిన రిజల్ట్ రాదనమాట. సో శ్రీ పరాభావ నామ సంవత్సరం అది ధర్మబద్ధంగా ఉండే వాళ్ళకి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి అద్భుతమైనది. తెలిసి తెలియక తప్పులు చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది వాళ్ళ యొక్క పతనాన్ని చూస్తూ ఉంటుంది, అపజయం వస్తుందని చెప్తూ ఉంటారు. సో ఈ పరాభావ నామ సంవత్సరంలో 12 రాసులకు ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మీనరాశి వారికి శ్రీ పరాభావ నామ సంవత్సరంలో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలి. వీళ్ళ ముఖాలు ఇప్పుడు చిరునవ్వుతో చక్కగా ఆనందంగా ఉండాలి మనం కోరుకుందాం. స్వర్ణలక్ష్మి అమ్మవారు వీళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని మనం కోరుకుందాం. ఓకే, పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు అంటారు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎప్పుడూ చక్కగా పవిత్రంగా వాళ్ళ చుట్టూని వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళ చుట్టూ వాళ్ళని చూసుకుంటే ఒక అద్భుతమైన జ్ఞానం, మైండ్ సెట్ వీళ్ళకి ఉండాలి. కొన్నిసార్లు మనం అనుకున్నది వెంటనే వస్తుంది, కొన్నిసార్లు లేట్గా రావచ్చు. మనకు కావాల్సిన కొన్నిసార్లు దగ్గర ఉండొచ్చు, లేదంటే దూరంగా ఉండొచ్చు. బట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎలా ఉన్నా కానీ వీళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఖుషీగా ప్రతి నిమిషం గడపాలి. అలా ప్రతి ఒక్కరిని వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళు వేరే వాళ్ళని చూసుకునే విధంగా మనం కోరుకుందాం. ఇదే పరబ్రహ్మం లేదంటే బ్రహ్మతత్వం, ఈ యొక్క జ్ఞానం అమ్మవారి వాళ్ళని చెప్పేసి మనం కోరుకుందాం. నెక్స్ట్ వీళ్ళకి రాజ్యం దేహి. వీళ్ళకి మేనేజర్ పొజిషన్స్, సి లెవెల్ పొజిషన్స్, డైరెక్టర్ పొజిషన్స్ అన్నీ వచ్చాలి. అలానే ఎవరైతే విలేజెస్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ ప్రజల మీద నాయకత్వం, రాజకీయాలు కానివ్వండి ఉంటే వీళ్ళ మాట 10 మంది వినాలి. వీళ్ళు ఒక టాలెంటెడ్ పర్సన్గా ఉండాలి. వీళ్ళకి పదవి, పొజిషన్, స్థితి అన్నీ రావాలి అంటే మనకి రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క కృప వీళ్ళకు ఉండాలని మనం కోరుకుందాం. తర్వాత ధనం దేహి. వీళ్ళకి ధనం విపరీతంగా ఉండాలి. వీళ్ళు ఇంట్లో కానివ్వండి, ఆఫీసులో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కానీ, బ్యాంకులకు వెళ్ళినా కానివ్వండి, ధనం వీళ్ళ అకౌంట్లో ఖచ్చితంగా సమృద్ధిగా నిండుకొని ఉండాలి. ధనానికి ఎప్పుడు వీళ్ళకి లేదు అన్న ఫీలింగ్ వీళ్ళకి రాకూడదండి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సర్వకామార్థ సిద్ధి. వీళ్ళు మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా తక్షణమే ఆ కోరిక నెరవేరాలి. అయితే మనకి ఏమంటారంటే స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఉంటే ఇవన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. చాలామందికి తెలియదు. స్వర్ణలక్ష్మి అమ్మవారిని కనుక ఉపాసన చేస్తే 5 గ్రహాలకి పరివార దేవతలకు ఉపాసన చేసినతో సమానం అని చెప్తారు. అందుకని ఎవరైతే కనుక ధనానికి కనుక ఇబ్బంది పడి ఉంటే స్వర్ణలక్ష్మి ఉపాసన చేసిన వెంటనే ధనం వచ్చేస్తుంది. మీనరాశి వాళ్ళు కనుక మనం చెప్పుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 అంతా మీనరాశిలో ఉంటారు. చాలా ఎక్కువగా పాపులర్ అయిన పేర్లు మొత్తం కూడా ఇందులో ఉంటారు. వీళ్ళు దీ, దు, షం, ఝ, దాదే, దో, చాచి అన్న లెటర్స్ ఇందులో ఉంటుంది. వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి హైలైట్ అండ్ మోస్ట్ స్వీట్ అండ్ హ్యాపీ న్యూస్ ఏంటంటే పడాల్సిన బాధలు మాత్రం 2025లో అయిపోయినాయి. అంటే మోస్ట్ వరస్ట్ ఇయర్ ఏదైనా ఉంటే అదే అనుకో మనం చెప్పుకోవచ్చు. అన్ని రాశుల్లో కూడా కొంచెం ఇబ్బంది పడిన రాశి కూడా అదే.
జనరల్గా అది ఆస్ట్రాలజర్కి ఒక ప్లస్ పాయింట్. 10 కాల్స్ 2 కాల్స్ ఇందులోనే ఉంటాయి. అయితే నేను బాగా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే అండి, ఈ మీనరాశితో పాటు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ధనస్సు రాశి ఉన్నా, తర్వాత మేషరాశి ఉన్నా, లేదు అంటే కుంభరాశి ఉన్నా, సింహరాశి ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకొచ్చిన భార్యాభర్తల గొడవలు కానివ్వండి, పార్ట్నర్స్ గొడవలు కానివ్వండి, వీళ్ళతో పాటు ఇంకా ఏలినాటి శని లేదంటే అష్టమ శని, అర్ధాష్టమ శని బాధపడే వాళ్ళుంటే చాలా ఎక్కువగా సీరియస్ లెవెల్‌లో వాళ్ళు ప్రాబ్లమ్‌ని ఫేస్ చేశారు. అది భార్యాభర్తల మధ్య ఆల్మోస్ట్ చాలామంది డైవోర్స్ దాకా వెళ్ళిపోవటం, బిజినెస్‌లన్నీ వదిలేయటము. 18 సంవత్సరాలు ఒకే కంపెనీలో ఏకదమ్ స్టార్టింగ్ నుంచి పై లెవెల్‌కి వెళ్ళిపోయిన వాళ్ళంతా ఆ జాబులు పోవటం, ఇలాంటి క్రైసిస్ పాయింట్లన్నీ చాలా చూస్తున్నాం. లక్కీగా నాకు బాగా ఎన్ఆర్ఐలు ఈ రాశిలో ఉన్నవాళ్ళు చాలామంది స్పాన్సర్ చేశారు. సెపరేట్‌గా వాళ్ళకి పూజలు చేయటం జరిగింది. వాళ్ళ గురించని నేను వేదాల్లో చెప్పిన మంత్రాలతో పాటు, తాంత్రికంగా మంత్రాలు చెప్పినతో పాటు, స్తోత్రాలతో పాటు ఇంకా కొన్ని రకాలైన మనకి ఉగ్రదేవతలకు సంబంధించిన దశమహావిద్యల్లో ఉన్న వాటికి సంబంధించిన మంత్రాలన్నీ అసలు ఎలాంటి సమస్యలు రాకుండా ఎలా ఉండాలని చెప్పేసి చాలా రకాలుగా అన్నీ కంబైన్ చేసి వాళ్ళకి అడిగిన వాళ్ళకి పూజలు చేయటం అవన్నీ చేయడం జరిగింది. మంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. అంటే ఇంక అయిపోయిందిరా బాబు అనుకున్న టైంలో మళ్ళా ఎనికి లెగిసి రావటం వాళ్ళకి చాలామంది అయితే చూస్తున్నానమాట. అందుకని ఈ రాశి వాళ్ళకి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో నా దగ్గర కన్సల్టేషన్ తీసుకొని హోమాలు చేయించుకున్నారో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళకి అష్టలక్ష్మి కృపా కటాక్షం కలగాలి, వాళ్ళు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈసారి మనం చూసినట్టు ఆదాయం బాగుంది 14 తర్వాత వ్యయం 11 ఉంది. చూడండి ఎంత బాగుందో. అంటే ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది, దాచిపెట్టుకుంటారు. రాజ్యపూజ్యం 7 ఉంది. అంటే వీళ్ళకి ఇప్పుడు రెస్పెక్ట్ స్టార్ట్ అవుతుంది విపరీతంగా. అవమానం 2 ఉంది. అంటే వీళ్ళకి దరిదాపుల్లో ఎవరు అవమానించే వాళ్ళు ఉండరు. లేదు అనేది అయితే లేదు. ఒక బెస్ట్ స్టాటిస్టికల్ ఫిగర్ మన ఈ రాశి వాళ్ళకైతే పడింది. నేను పర్టికులర్గా చాలా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు చెప్తుంటే వినే బాధలు ఒకసారి నేను కూడా ఎమోషన్ అయిపోతాను. అంత ఇబ్బంది పడిపోయారనమాట. సో వాళ్ళందరికీ హ్యాపీ న్యూస్ ఏంటంటే ఆ పాత మొత్తం అయిపోయింది. కొత్తది శ్రీ పరాభావనామ సంవత్సరం అదృష్టాన్ని వీళ్ళకి వచ్చేస్తుంది. వీళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ హౌస్లో వీళ్ళకి ఇంకా శని భగవానుడు యొక్క ప్రభావం ఉంది. కాకపోతే విపరీత కొన్ని కారణాల వల్ల ఆ యొక్క గ్రహం యొక్క పరిస్థితి అంత ఎక్కువగా ఇబ్బంది అయితే పడరు అని చెప్తారు. బట్ జనరల్గా వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండి మానసికంగా సెన్సిటివ్గా ఉంటారు అని గమనించుకోవాలి. తర్వాత రాహు వీళ్ళకి 12వ స్థానంలో ఉన్నారు. రాహు 12వ స్థానంలో అంటే అగైన్ విపరీత ఉండటంతో రాహు యొక్క ప్రభావం వేరే గ్రహాల మీద లేదంటే వీళ్ళ మీద వేరే వాళ్ళ మీద దాని యొక్క ఇంపాక్ట్ అయితే పడదు. చాలా చక్కగా ఉంటుందని గమనించాలి. అయితే వీళ్ళకి గురువు జూన్ తర్వాత 5వ స్థానంతో వెళ్ళటంతో మహాభాగ్య యోగం పడుతుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఒక ఎత్తు అయితే ఈ గురువు గురించి చెప్పుకోవటం రెండో ఎత్తు. వీళ్ళకి గురువు వీళ్ళకి 5th హౌస్లో ఉచ్చ స్థానంలో ఉంటారు. మంచి స్ట్రాంగ్గా ఉంటారు. వీళ్ళు కర్కాటక రాశిలో గురువు స్ట్రాంగ్గా ఉంటారు. గురువు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో ధనం వస్తుంది, జ్ఞానం వస్తుంది, మేనేజ్మెంట్ స్కిల్స్ వస్తుంది, ప్లస్ మేనేజ్మెంట్ స్కిల్స్, అద్భుతమైన మేనేజ్మెంట్ స్కిల్స్ అంతా వస్తుంది. సమాజంలో రెస్పెక్ట్, గౌరవం ఎవరినన్నా వీళ్ళ నుంచి తీసేయాలన్నా కానీ జాబుల్లో నుంచి వంటి తీసేయాలన్నమాట. ఎలాంటి లీగల్ కేసులు కానీ ఏదైనా ఉన్నా కానీ వీళ్ళకంతా పాజిటివ్గా ఉంటుంది. గురువు బలం స్ట్రాంగ్గా ఉంటే అన్నీ బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా వాళ్ళకి ఒక వరస్ట్ అయిన సిచ్యువేషన్ నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చే స్థితికి అయితే ఖచ్చితంగా ప్రోగ్రెసివ్గా ఉంటుంది శ్రీ పరాభావనామ సంవత్సరం. ఇందులో శని ఏం చేస్తారు, ఏం చేసే అవకాశం ఉంది, ఎందుకు ఇలా ఇంత బాధపడ్డారంటే ఒకటి శని భగవాన్ వల్ల బ్రదర్స్ నుంచి సపోర్ట్ వస్తుంది. కానీ మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే గెయిన్ ఆఫ్ గెయిన్లెస్ లేబర్. అంటే మనం ఏదైనా కానీ కష్టపడితే అందులో లాభం ఉండదు. లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి సంస్కృతంలో అయితే ఏం చెప్తారు, తేజో హాని అంటే గ్లోరియస్ ఉండదు, ఫేస్లో ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటారన్నమాట. మతి భ్రంశో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు డెసిషన్స్ యాక్యురేట్గా తీసుకోలేరు. ఎందుకంటే బాధపడుతూ ఏదో ఉంటారు, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. ఈ టైంలో వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు కెరియర్లో, వీళ్ళు స్లో అయిపోతారు. అది శని యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండటంతో మనసంతా ఏదో బాధపడుతూ ఉంటారు, అయ్యో అందరూ ముందుకు వెళ్ళిపోవట్లేదని. ఈ టైంలో వీళ్ళు వ్యసనాలకి ఎడిక్షన్స్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వీళ్ళకి గురువు ఫస్ట్ 4 months 4th హౌస్లో ఉండటంతో కొంచెం కష్టతరంగా ఉండి ఏదైనా అవసరమైతే వేరే వాళ్ళని అడగాల్సి వస్తుంది. అప్పటిదాకా వీళ్ళు నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అడగని వాళ్ళు కూడా ఈ టైంలో వాళ్ళకి ఇది కావాలి అది కావాలి అని అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధికారుల వల్ల మోసపోవటం, నష్టపోవటం జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళకి దశ ఎప్పుడు తిరుగుతుందండి, గోదావరి పుష్కరాలప్పుడు మారిపోతుంది. వీళ్ళకి
మహాభాగ్య యోగం పడుతుంది. అర్ధలాభం, ఐశ్వర్యం, స్వకర్మరతి హర్షితం. ఈ టైంలో ఏమవుతుంది, ఆర్థికంగా బాగుంటారు, ఐశ్వర్యం వస్తుంది, పని చేస్తే అందులో ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేషన్ వస్తుంది. మనం ముందు చూసామా, వీళ్ళకి రాజ్యపూజ్యం చాలా ఎక్కువ ఉందని. ఎందుకంటే అంత ఎక్కువగా ఉంది, గురువు వీళ్ళకి 5th హౌస్లో మహాభాగ్యాన్ని ఇస్తున్నారు కాబట్టి. సదా స్వజన సౌఖ్యం అంటే మంచి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ జనాల నుంచి మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. ఎవరైనా ద్వేషించే వాళ్ళైతే వీళ్ళ దగ్గర ఉండరు. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు, డబ్బు విపరీతంగా సంపాదిస్తారు, హెల్త్ చాలా 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 బాగుంటుంది. వీళ్ళకి 12th హౌస్లో రాహు ఉన్నారు. ఫారిన్లో ఉండి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్ రిలేటెడ్ వాళ్ళంతా బాగా కలిసి వస్తుంది. అయితే ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ టైంలో కార్య విఘ్నం, కొన్నిసార్లు కార్యక్రమంలో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా మనకి మీనరాశి వాళ్ళకి ఒక సెంటెన్స్లో చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఉన్న వరస్టెస్ట్ సిచ్యువేషన్ నుంచి చాలా రెట్లు ముందుకు పాజిటివ్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ గురువు వల్ల మహాభాగ్యాన్ని అనుభవిస్తారు. గురువుగారు గ్రహస్థితి ప్రకారంగా వాళ్ళకి ఎలా ఉంటుందని చాలా చక్కగా వివరించారు. అదే ఈ మీనరాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారంగా ఏ విధంగా ఉంటుంది గురువుగారు? ఇందులో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాలు 3 ఉంటాయి. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, ధనవృద్ధి, ధనలాభము, సుఖము, హెల్త్, సంతోషం, అన్ని పాజిటివ్ వర్డ్స్ సంస్కృతంలో ఏమైనా ఉన్నాయో మొత్తం ఇందులో పెట్టేశారు, ఇంకేం లేదు వాళ్ళకి చెప్పడానికి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి అగైన్ సంతోషంగా ఉంటారు, రాజ్యలాభం ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, ధనలాభము, సుఖము అంటూ ఉంటుంది. అయితే వీళ్ళకి మరణతుల్యం అని చెప్పేసి శని వల్ల కొన్నిసార్లు కొన్ని పనులు ఆటంకాలు ఆగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళకి ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సంతోషంగా ఉంటారు. అయితే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ టైంలో అనుకున్న పనులు జరక్క ఆగిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా నక్షత్రం ప్రకారం ఇంకా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. గురువుగారు ఈ మీనరాశి వాళ్ళకి 100%లో 80% మంచిగా ఉన్న 20% అయితే వాళ్ళకి నెగిటివ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో వాళ్ళకి వచ్చే ఆటంకాలను అధిగమించుకొని బయటకు రావాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువుగారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒక్కటేంటంటే ఇలా అబ్జర్వ్ చేసుకోవాల్సింది, ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు. ఇంకా ఆ సైకిల్ బాటమ్ లైన్ టచ్ చేసి లాస్ట్ ఇయర్ ఇప్పుడు ప్రోగ్రెసివ్గా ఉంటూ ఉన్నారు. వీళ్ళకి పరిహారాలు చాలా ఎక్కువ చేసుకోవాలి. మేజర్లకు చేసుకోవాల్సిన పరిహారాలు శని భగవాను గురించి చేసుకోవాలి. ఒకటి, హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. తర్వాత హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకుంటూ ఉండాలి. వీటితో పాటు శని పిప్పలాద స్తోత్రం అనడం చాలా చాలా చిన్న మంత్రం, 3-4 లైన్లే ఉంటుంది. అది చదువుకుంటూ పోతుంటే పెద్ద డిఫరెన్స్ ఏం కనపడదు ఇనీషియల్గా. కానీ అలా చదువుకోగానే ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం, ఎందుకంటే ఇది చాలా ఉంటుంది ఏలినాటి శని. కొంతకాలానికి వీళ్ళకి తెలవకుండా మైండ్ షార్ప్నెస్ వస్తుంది. ఆ పరిస్థితులకి అడ్జస్ట్ అయిపోయే బ్రెయిన్ వీళ్ళకి డెవలప్ అవుతుంది, బ్రెయిన్ పాజిటివ్గా అవుతుంది. చాలా ఇంపార్టెంట్, పవర్ఫుల్ మంత్రం. వీటితో పాటు శనికి సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయి. వీటితో పాటు దక్షిణకాళి అమ్మవారు, ఓకే, ఇది మనకి దశ మహావిద్యల్లో అమ్మవారు అనమాట. ఆ అమ్మవారు మంత్రం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. శని పాశుపత అభిషేకం ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ అంతా ఎంతోమందికి చూపించాను ఇది. అంటే వాళ్ళు నా దగ్గర డబ్బులు కట్టి కన్సల్టేషన్ తీసుకున్నది అక్కడ చేయించేది ఇక్కడ మీకు చెప్పేస్తున్నాను, డైరెక్ట్గా ఇది రాసేసుకొని చేసుకోవచ్చు. వీటితో పాటు కొన్ని స్పెషల్ పూజలు ఉంటాయండి. అవి అక్కడికి వచ్చిన తర్వాత మేము మా సమక్షంలో చేస్తూ ఉంటాం. అవి బయట చేస్తారు ఐడియా లేదు, బట్ ఇంతవరకు చేసుకొని ఎక్కువగా తిరుపతి విజిట్ చేయటం, అభిషేకాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి శివునికి. ఇవి ఇంతవరకు చేసుకుంటూ ఉంటూ యాత్రలు వచ్చేటప్పటికి వీళ్ళు తిరునల్లారు కంపల్సరీ విజిట్ చేయాలి. ఇంకా వీలైతే కుంభకోణ నవగ్రహ టెంపుల్ విజిట్ చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. వీటితో పాటు ఇంకా ఏమైనా వాళ్ళకి ఇండివిజువల్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే టూ మచ్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, టూ మచ్ భార్యాభర్తల మధ్య గొడవలు, లీగల్ ఇష్యూస్, తర్వాత బాగా సీరియస్గా మేము మోసపోయాము ఆన్లైన్, ఇలా కొన్ని స్పెసిఫిక్ కేసులు చాలామంది లాస్ట్ ఇయర్ మేము చూస్తున్నాం. అలానే కొన్ని బిజినెస్లు ఉంటాయి, ఆ బిజినెస్లు ఎక్కడో మధ్యలో బ్రేక్ వచ్చి ఆగిపోయింది, కొన్ని బిజినెస్లు అమ్మేసుకున్నారు. ఇలా కొంతమంది వేరే ట్రాప్, అమ్మాయి వెళ్ళిపోయేసి తెలవకుండా అబ్బాయి దగ్గర చీట్ అయిపోవటం, అబ్బాయిలు చీట్ చేయబడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ రాశిలో వాళ్ళు. ఇలా ఎవరైనా కనుక స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా కనుక ఫేస్ చేస్తూ ఉంటే వాటికి సంబంధించిన కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళకి పరిహారాలు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. ప్రతి సమస్యకి పరిష్కారాలు ఖచ్చితంగా ఉంటాయి. అవి చేసుకుంటే వాటి ప్రభావం అయితే వాళ్ళ మీద అయితే ఉండదు, హ్యాపీగా ఉంటారు. ఇంకా వీళ్ళ ఏజ్ 35 to 45 ఉంటే ఇంకా ఎక్కువగా పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఎర్నింగ్, మోస్ట్ డైనమిక్, హైలీ రివార్డింగ్ ఏజ్ అనమాట. ఈ ఏజ్లో
కొన్ని రోజులు వేస్ట్ అయిపోయినట్టే కదండి. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. అంతవరకు చాలండి. గురుగారు చాలా చక్కగా వివరించారు. వారికి మరిన్ని శుభ ఫలితాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి.